యాదగిరిగుట్ట పట్టణంలోని ప్రభుత్వ విప్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సీఎం రిలీఫ్ ఫండ్ కళ్యాణలక్ష్మి పథకం కింద మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఆలేరు నియోజకవర్గంలోని 8 మండలాలకు సంబంధించిన సుమారు 200 మంది సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు, సుమారు 100 కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. యాదగిరిగుట్ట పట్టణంలోని ప్రభుత్వ విప్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సీఎం రిలీఫ్ ఫండ్ కళ్యాణలక్ష్మి పథకం కింద మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఆలేరు నియోజకవర్గంలోని 8 మండలాలకు సంబంధించిన సుమారు 200 మంది సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు, సుమారు 100 కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ సీఎం రిలీఫ్ ఫండ్, కళ్యాణ లక్ష్మి వంటి పథకాల ద్వారా ఆర్థికంగా బలహీన వర్గాలకు అండగా నిలుస్తోందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ ప్రభుత్వ పథకాలు పేద కుటుంబాల ఆర్థిక భారం తగ్గించేందుకు కీలకంగా పనిచేస్తుందన్నారు. కళ్యాణ లక్ష్మి చెక్కులు స్వీకరించే యువతులకు ఇది పెళ్లిళ్ల ఖర్చులు, కుటుంబ పరిరక్షణకు చాలా ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణలో ప్రజాపాలన వద్ద గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇవాళ పెద్ద ఎత్తున సుమారు 350 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించడం జరుగుతుంది. పేదోడికి ప్రభుత్వం కొంత చేయూతనివ్వాలి. వాళ్ళు ఎవరైతే ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చుకున్నారో వాళ్ళకు కొద్దిగా ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో సుమారు ఇప్పటికీ 12,000 మందికి ఈ 2 సంవత్సరాల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అందించడం జరిగింది. పేదోడికి కొంత చేదోడు వాదోడుగా ఈ ప్రభుత్వం అండ ఉంటుంది కాబట్టి ఏదైతే ఆరోగ్యశ్రీ పథకం పనిచేయని వాళ్ళు, సడన్గా ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చుకునే వాళ్ళకు ఇలా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కొంత వాళ్ళకు డబ్బు అందించడం జరుగుతుంది. అందులో భాగంగా ఇవాళ 8 మండలాల్లో సుమారు 350 మందికి సీఎం రిలీఫ్ ఫండ్లు, అదేవిధంగా గతంలో పెండింగ్ ఉన్నటువంటి కళ్యాణ లక్ష్మి అన్నీ కూడా పూర్తి చేసి ఇలా ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా నేరుగా బెనిఫిషియర్ అకౌంట్లకి వెళ్ళేటట్టుగా బెనిఫిషియర్కే ఇచ్చి పంపే విధానం తీసుకున్నాం. గతంలో సీఎం రిలీఫ్ ఫండ్ల విషయం కానీ, కళ్యాణ లక్ష్మి విషయంలో కానీ కొంత అక్కడ మోసం జరిగేది, కొంత కమిషన్లు తీసుకునేదని అనిపించింది. కానీ ఈ ప్రజాప్రభుత్వంలో ఏదైతే లబ్ధిదారుకి నేరుగా పోవాలనే ఉద్దేశంతో అందరినీ ఇక్కడ ఒక చోట పిలిచి వాళ్ళకు భోజనాలు పెట్టి, అవసరమైతే సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ కూడా ఇచ్చి ఈ చెక్కుల పంపిణీ చేస్తున్నాం. దీనికి ఆలయం జరిగిన పెద్ద ఎత్తున ఈ ప్రజాపాలన ద్వారా, ఇంకా గౌరవ ముఖ్యమంత్రి ద్వారా పేదలందరికీ కూడా ఇందిరమిళ్లతో పాటు వచ్చే మార్చి తర్వాత పెన్షన్ పెంపుడు, అదేవిధంగా కొత్త పెన్షన్ కూడా వస్తాయి. ఈ ఇందిరమ్మ రాజ్యంలో గత ప్రభుత్వం చేయని పనులు ఇందిరమ్మ రాజ్యంలో చేస్తున్న చాలా సంతోషం. వెనుకబడ్డ ఆలయను అన్ని విధాల గౌరవ ముఖ్యమంత్రి సహకారం, మంత్రుల సహకారంతో